ప్రస్తుత జనరేషన్లో 10 మందిని తీసుకుంటే అందులో 5గురు తప్పకుండా ఆల్కహాల్ తీసుకునే వారే ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి కారణం చేసే ఉద్యోగంలో పని ఒత్తిడి, శారీరక శ్రమ వీటన్నింటినీ అధిగమించడం కోసం చాలా మంది తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే రోజుకు ఒకసారి ఆల్కహాల్ తీసుకున్నా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. చాలామంది తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదు అని భావిస్తారు. కానీ కొత్త పరిశోధనలు మాత్రం ఆల్కహాల్ విషయంలో ఈ అభిప్రాయాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి. ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు ఒక ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడం కూడా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ రీసెర్చ్ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ పరిశోధకులు నిర్వహించారు. ఈ పరిశోధకుల నివేదిక ప్రకారం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దాదాపు 10 రకాల క్యాన్సర్ల ప్రమాదం పెరగవచ్చని తేలింది. వీటిలో నోరు, గొంతు క్యాన్సర్, ఆహార నాళ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2021లో నమోదైన మరణాల్లో ఈ ఆల్కహాల్ సంబంధిత క్యాన్సర్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా అధికంగా మద్యం సేవించే వారిలో ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ లేదా మితమైన స్థాయిలో తీసుకునే వారిలో కూడా ప్రమాదం పూర్తిగా లేకపోవడం లేదని ఈ అధ్యయనం సూచించింది. ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత కొన్ని రసాయన మార్పులకు దారితీస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే కొన్ని పదార్థాలు DNA దెబ్బతినడానికి కారణమై కాలక్రమేణా క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేస్తుందని నివేదిక చెబుతుంది. వారానికి సుమారు 14 డ్రింక్స్ అంటే రోజుకు దాదాపు 2 ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకునే స్థాయిలో ఆరోగ్య ప్రమాదాలు మరింత పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ స్థాయిలో ఆల్కహాల్ తీసుకునే వారిలో ఆల్కహాల్ సంబంధిత మరణాల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. వారానికి 7 డ్రింక్స్ వరకు అంటే రోజుకు 1 చొప్పున తీసుకున్నా కొంత ప్రమాదం ఉండవచ్చని వారు గుర్తించారు. ఆల్కహాల్ తీసుకునే మోతాదు పెరిగే కొద్దీ మరణాల ప్రమాదం మరింత వేగంగా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా కాలేయ వ్యాధులు దరిచేరుతున్నట్లు అధ్యయనాలు సూచించాయి. ఇప్పటి వరకు ఆల్కహాల్పై జరిగిన అనేక పరిశోధనలు ప్రధానంగా ఎక్కువ మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలపై దృష్టి పెట్టాయి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు తక్కువ స్థాయి ఆల్కహాల్ వినియోగం కూడా దీర్ఘకాలంలో ఏ ప్రభావం చూపుతుందో పరిశీలిస్తున్నారు. కొన్ని పాత అధ్యయనాలు తక్కువ మోతాదుల్లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల్లో కొంత ప్రయోజనం ఉండవచ్చని సూచించాయి. అయితే కొత్త పరిశోధనలు మాత్రం ఆ ప్రయోజనాలు క్యాన్సర్, ఇతర ఆరోగ్య ప్రమాదాలను అధిగమించలేవని చెబుతున్నాయి. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఒకే రకంగా ఉండదని, భిన్నంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. వయస్సు, జన్యుపరమైన అంశాలు, జీవనశైలి, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ప్రమాదాన్ని మరింత ప్రభావితం చేస్తాయని అంటున్నారు. కాబట్టి ఈ పరిశోధనలను వ్యక్తిగత వైద్య సలహాలుగా చూడకూడదని ఈ నివేదిక సారాంశం. మద్యం సేవించడంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించడం చాలా అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. తక్కువ మోతాదులో తీసుకుంటే సురక్షితం అనే భావన నుంచి బయటకు రావాలని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది.